హాయ్ గాయస్, మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో పే లెటర్ని యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ మే 8 నైట్ 11:59 PM నుంచి మీ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ పే లెటర్ అనేది క్లోజ్ చేయబడుతుంది, పర్మనెంట్గా క్లోజ్ చేయబడుతుంది. ఐసిఐసిఐ బ్యాంకు ఈ పే లెటర్ సర్వీసెస్ని కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ 1 మంత్ ముందే అడ్వాన్స్ మెయిల్స్ అనేది పంపించడం జరిగింది. ఇది మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. నాకైతే లాస్ట్ మంత్ ఏప్రిల్ 8నే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మెయిల్ ద్వారా అందించారు. ఆ మెయిల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ మే 8 తర్వాత నుంచి ఈ పే లెటర్ అనేది వర్క్ అవ్వదు అని. సో మీ యొక్క డ్యూస్ని క్లియర్ చేయమని ఆ మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. గాయస్, మీకు కూడా ఈ విధంగానే మీ ఏప్రిల్ 8నే మెయిల్ వచ్చి ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ఇంపార్టెంట్ డిస్కంటిన్యూస్ ఆఫ్ పే లెటర్ ఫెసిలిటీ బై ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్. డియర్ కస్టమర్, ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద పే లెటర్ ఫెసిలిటీ ఎఫెక్టివ్ May 8, 2025, 11:59 PM Indian Standard Time. Please repay any utilized outstanding amount on your pay letter facility on or before the payment due date mentioned in your account statement. మీ అకౌంట్ స్టేట్మెంట్లో ఏదైతే డ్యూ డేట్ మెన్షన్ చేశారో ఆ డ్యూ డేట్ రాకముందే పేమెంట్ అనేది చేయండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎనీ యాక్టివ్ ఆటోపే transactions linked to your pay letter facility will not be processed after the service is discontinued. If you have set up autopay for essential payments, please update your payment method in advance to avoid service disruptions. అంటే మీరు వేరే పేమెంట్స్కి ఏదైనా సరే మీ పే లెటర్ని జోడించున్నా, అటాచ్ చేసినా, లేదంటే ఇదే పే లెటర్కి ఆటో రిపే అయ్యేలాగా పేమెంట్ మోడ్ని సెట్ చేసిన వెంటనే దాన్ని చెక్ చేసుకోండి. ఒక్కసారి ఈ పే లెటర్ అనేది డిస్కంటిన్యూ అయితే ఆ పేమెంట్స్ ఏమీ కూడా అవ్వవు, బికాజ్ ఇట్ విల్ బీ డిస్ప్యూట్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ లెటర్ డిస్కంటిన్యూ అవ్వకముందే వాటిని చేంజ్ చేసుకోండి. ఫర్దర్ ఎనీ క్వీరీస్ ఉంటే మీరు కస్టమర్ కేర్ నెంబర్ అయిన 18001080 లేదంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ విజిట్ చేసినా సరే దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో గాయస్, మీకు ఇటువంటి మెయిల్స్ వస్తే ఈ మే 8 ముందే మీ డ్యూస్ అన్నిటిని క్లియర్ చేయండి. ఇక్కడ చాలామంది అనుకుంటారు, ఇది పే లెటర్నే కదా, మనము కట్టకపోయినా ఏమవుతుందిలే, బ్యాంక్ ఎలాగో డిస్కంటిన్యూ చేస్తుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అనుకుంటారు. కానీ అది మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ అనేవి పేమెంట్ డ్యూ అనేది 1 డే డిలేట్ చేసినా పెద్దగా ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ ఇది పే లెటర్, దీని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కంప్లీట్ మీ సిబిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో గాయస్, మీకున్న ఈ పే లెటర్ డ్యూస్ అన్నింటినీ క్లియర్ చేసి మీ సిబిల్ స్కోర్ని ఇప్పుడే కాపాడుకోండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు కార్డ్స్ అండ్ ఫోరెక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే కిందకి స్క్రోల్ చేస్తే మీకు పే లెటర్ అకౌంట్ అని కనిపిస్తుంది. వీడియోలో నేను ఏదైతే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయ్యి ఈ పే లెటర్ అకౌంట్ సెషన్కి రండి. ఇక్కడ మీ యొక్క టోటల్ లిమిట్ కనిపిస్తుంది. అలాగే కింద పే డ్యూస్ క్లిక్ చేసి మీ యొక్క లాస్ట్ బిల్ డ్యూ ఎంత ఉందో ఎగ్జాక్ట్ విత్ పైసాతో సహా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. విత్ ఇన్ సెకండ్స్లో మీ అకౌంట్ నుంచి ఆ పే లెటర్ డ్యూ అమౌంట్ అనేది డెబిట్ అయ్యి సక్సెస్ఫుల్గా డ్యూ క్లియర్ అవుతుంది. మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వీడియోలో చూపిన విధంగా వచ్చేస్తుంది. మరలా సేమ్ ప్రాసెస్లో యాప్లోకి వెళ్ళి మీ డ్యూ అనేది క్లియర్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు స్టిల్ 442 రూపీస్ అనేది డ్యూ పెండింగ్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే నాకు పే లెటర్ లిమిట్ ఇచ్చిందే 17,200.
అందులో నేను 17,000 యూటిలైజ్ చేశా. సో మరి మంత్లీ ఛార్జెస్ ఎక్కడ వేస్తారు? మనం డ్యూ పేమెంట్ చేసిన తర్వాత మన లిమిట్లోనే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో అందువలనే నాకు ఆ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అనేవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో నేను ఆ 440 ఏదైతే ఛార్జెస్ కనిపిస్తున్నాయో వెంటనే ఆలోచించకుండా ఆ డ్యూ అమౌంట్ని కూడా పే చేసేసాను. నేను ఏదైతే డ్యూ అమౌంట్ని పే చేశానో బట్ అది ఇంకా స్టిల్ నా పే లేటర్ అకౌంట్లో పే చేయనట్టు మాత్రమే చూపిస్తుంది. కానీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. నా పే లేటర్ అకౌంట్కి ఇది క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఈ పే లేటర్ స్టేట్మెంట్ని ముందుగా డౌన్లోడ్ చేసుకొని తర్వాత కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి కాల్ చేసి ఈ విధంగా మీరు ఫేస్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఒక ఎస్ఆర్ అనేది ట్రై చేయడం జరుగుతుంది. దాని ద్వారా వితిన్ 24 అవర్స్లో మీ యాప్లో ఇది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మీ టైంలో 10 to 15 మినిట్స్ తీసుకుంటుంది. బట్ మీకు డ్యూ అనేది క్లియర్ అయిపోతుంది. సో గాయస్ చూశారు కదా, మీరు కూడా ఈ వీడియోలో చూపిన విధంగానే వెంటనే మీ యొక్క ఐసిఐసిఐ పే లేటర్ యొక్క డ్యూ పేమెంట్స్ని క్లియర్ చేయండి. అలాగే ఎటువంటి ఆటో డెబిట్ యాక్టివ్లో ఉన్నా సరే వెంటనే కస్టమర్ కేర్తో మాట్లాడి దాన్ని డియాక్టివేట్ చేయించండి. Hello. Hello. Yeah. Can you hear me? Yes, sir. Actually, I have done payment of my pay later account. Can you please once check it because it's still showing due amount. Sorry, sir. I didn't understand, sir. Can you tell me again, sir? Actually, I done payment of my pay later account. Okay. So it's a completed payment, but still it is showing as due amount of 400 something. So again I paid that also, but still it's reflecting in the app. So can you please check it? It is cleared or not? Okay. Let me check. May I know the pay letter sanction limit, sir? How much? 17,200. Okay. I'm checking details, sir. Please be online. I will check with the team. May I place your call on hold for a minute? Yeah, sure. Dear customer, your call is on hold. We appreciate your patience. Please continue to stay online. We will be with you shortly. Never reply to any email asking for your password or PIN. Safe banking from ICICI Bank. We will be. Thank you so much for being online. Sorry for the hold. Yeah, tell me. Sir, we have received a completely payment, sir. So you have to wait just one working day. Within one working day, amount will be adjusted, sir. Okay. Because Yeah. it's still showing as 400 something. Again, Yes, I have done three- that payment also. Yes, you did the twice, sir. Okay. Yeah, yeah. So It is twice just wait correct one payment, working right? day. Sorry. It is twice payment is correct, right? I have not did any extra payment, right? Yeah, yeah. No. In extra amount, there is the excess amount, sir. But once the amount gets settled in the 442, so remaining whatever there is showing excess, that amount we will be transferring in your saving account. So what was the exact due amount? 442.50 paisa. 17,000. What about that 17,000? Sorry, 17,000. 17,000 rupees point 50 is there, no? Starting it's showing as due payment of 17,000 point 50. That was the outstanding. Okay, that was clear. Okay. What about Yes. 442? What is this 442? It's apart from 17,000, there are 4,242 rupees. There are outstanding, sir. 442 rupees. So Okay, it will okay, be okay. adjust tomorrow end of the day. It will be take Okay. one working day. Okay. Please call us after one working day. Means call us on Saturday. There are 24/7 service available. Yeah. We will check and whatever there is excess amount, we will be forward in your saving account, sir. Yeah. Actually, I got a mail regarding this pay letter. That's why
I did complete payment. This will be discontinued May something they got made. 8 May, right, sir? What was the reason to discontinue this? This is the internal policy. All means the payer is discontinuing bank. Okay. Only pay later only, right? Yes, only. I heard about salary award is also discontinued. No, only pay later only. Okay. So there is no after that 8th I am not able to use. It will not show in iMobile app, right? Exactly. That's right. So there is no dues, right? Yes, sir, right. Okay. After 24 hours, I will again check, and also before 7th, before 8th also one more time I will check because credit history is maintained, right? That's why. Yeah, not an issue, sir. That's విన్నారు కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం విత్ ఇన్ 1 వర్కింగ్ డేలో మనకి యాప్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్నే నాకు ఇది యాప్లో క్లియర్గా అప్డేట్ అయిపోయింది. నేను మొత్తం డ్యూస్ అన్ని క్లియర్ చేసినట్టుగా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో పే లేటర్ ఇంకా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందివ్వండి. దాని ద్వారా వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ డ్యూస్ క్లియర్ చేసి పే లేటర్ని క్లోజ్ చేస్తారు. మీకు మరే ఇతర డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి. ఫ్యూచర్లో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.